హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జిఏసి వ్లాగ్స్. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. అంటే రోజు ఇలా ఉండదు. నిన్న కార్తీక పౌర్ణమి పూజ చేసుకున్నాం కాబట్టి ఇవాళ చాలా పనులు ఉంటాయి. లైక్ పీఠం కదపాలి, మళ్ళీ ఎక్కడ సామాన్లు అక్కడ సర్దుకోవాలి. ఇలా ఇల్లు రీఆర్గనైజ్ చేసేటప్పుడు మనం కొన్ని టిప్స్ ఫాలో చేయాలి. అలా ఫాలో చేస్తే మన రోజు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో వీడియో ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఐ విల్ టెల్ యూ సమ్ టిప్స్. ఇక్కడ నేను నాకు ఇవాళ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో అన్నీ రాసుకుంటున్నాను, సో దట్ నేనేం మర్చిపోకుండా ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా చేసుకోవచ్చని. దిస్ విల్ బి మై టిప్ నెంబర్ 1. లిస్ట్ అవుట్ ఆల్ యువర్ యాక్టివిటీస్. లైక్ మీకు ఎప్పుడైనా బిజీ డే అనిపిస్తే మీ యాక్టివిటీస్ అన్నీ రాసుకోండి. రాసుకున్న తర్వాత ప్రయారిటైజ్ చేస్తే ఏ యాక్టివిటీ తర్వాత ఏం చేయాలి అన్నది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ నేను నిన్న పూజ చేసుకున్న పీఠం మొత్తం సర్దేస్తున్నాను. మళ్ళీ ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేసుకోవాలి కదా. సో నిన్న నేను పూజ చేసుకునేటప్పుడు నాకు 3 థింగ్స్ ఉన్నాయి: ప్రసాదాలు, పువ్వులు అండ్ ది అదర్ స్టఫ్ లైక్ పూజకు కావాల్సిన గంట, హారతి పళ్ళెం అండ్ ఆకులు ఇలాంటివన్నమాట. నేను సర్దే ముందే ఇలా ప్లాన్ చేసుకున్నాను. దిస్ ఈజ్ మై టిప్ నెంబర్ 2. సో ప్రిపేర్ థింగ్స్ బిఫోర్ యూ ఆర్గనైజ్. నాకు ఇవన్నీ సర్దాలంటే 3 థింగ్స్ కావాలి. లైక్ 2 కవర్స్ అండ్ ఒక ప్లేట్ ఉండాలి. కవర్స్ దేనికంటే నిన్న పూజ చేసుకున్న పువ్వులు అండ్ ది అదర్ స్టఫ్ వేయడానికి, అండ్ ప్రసాదంకి ఒక ప్లేట్ ఉండాలి. నిన్న పెట్టిన ఫ్రూట్స్ అండ్ ప్రసాదాలు వేసుకోవడానికి ఒక ప్లేట్ ఉండాలి. పూజాపీఠం సర్దిన తర్వాత నేను ఇక్కడ డైనింగ్ కౌంటర్ మొత్తం మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తున్నాను. నిన్న పూజ అయింది కాబట్టి ఎక్కడ సామాన్లు అక్కడే వదిలేసాం. మీరు చూస్తున్నారు కదా, అక్కడ టిష్యూ పేపర్స్ ఉన్నాయి, అవసరం లేని సామాన్లు అన్నీ ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా యాక్చువల్గా మేము ఒక్క బాస్కెట్లో పెట్టుకుంటాం, అక్కడ 2-3 బాస్కెట్స్ అన్నీ ఉన్నాయి. టానిక్స్, టిష్యూ పేపర్స్, ఎవ్రీథింగ్ అక్కడే వదిలేసాం. సో మళ్ళీ నేను అంతా రీఆర్గనైజ్ చేస్తున్నాను. ఇక్కడ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ టిప్ నెంబర్ 3. మీరు ఏదైనా క్లీన్ చేసేటప్పుడు జస్ట్ స్విచ్ ఆన్ ఎవ్రీ లైట్ ఇన్ యువర్ హోమ్. అప్పుడు మీకు అక్కడ ఏదైనా డస్ట్ కానీ ఏదైనా మరకలు కానీ ఉంటే క్లియర్గా కనిపిస్తుంది. నేను డైనింగ్ ఏరియాలో ఫోకస్ లైట్ ఆన్ చేసా. అప్పుడే రియలైజ్ అయ్యాను ఏంటంటే చాలా స్టెయిన్స్ ఉన్నాయి అక్కడ. టానిక్ స్పిల్ అయిపోయింది అండ్ ఫ్రూట్స్ నుంచి కొంచెం వాటరీగా కూడా ఉంది. సో ఐ థాట్ ఐ షుడ్ గివ్ అ డీప్ క్లీనింగ్ దేర్. ఇక్కడ నేను ఒక టిప్ ఫాలో చేస్తాను. మీది ఒకవేళ గ్రెనైట్ అనుకోండి, నెవర్ యూస్ దట్ కాయిర్ కైండ్ ఆఫ్ స్క్రబ్బర్ దేర్. జస్ట్ యూస్ సమ్ సాఫ్ట్ క్లాత్ అండ్ స్క్రబ్ ఇట్. వాష్ బేసిన్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఇలాంటి ఒక రఫ్ స్క్రబ్బర్ని యూస్ చేయండి, సో దట్ అక్కడ ఉన్న స్టెయిన్స్ అవన్నీ పోతాయి. అండ్ క్లీనింగ్ ఏజెంట్గా మీరు ఒక ఫ్యాన్సీ క్లీనింగ్ ఏజెంట్స్ ఏమీ వాడక్కర్లేదు. జస్ట్ లైక్ మీ ఇంట్లో ఉన్న ఒక హ్యాండ్ వాష్ తీసుకొని ఈ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే తల మెరిసిపోతుంది అంతే. నిన్న దేవుడికి పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ పెడదామని కొంచెం పసుపు కుంకుమ తీసుకున్నాం, కానీ తెలుసు కదా ఒక క్వాంటిటీ లేకుండా ఎక్కువ పసుపు కుంకుమ తీసేసుకున్నాము. సో అది నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డిస్పోజల్ కప్స్లో పసుపు కుంకుమ సెపరేట్ చేసి మళ్ళీ అది ఫర్దర్ యూస్కి స్టోర్ చేస్తున్నాను. సో మనం ద్వారబంధంకి ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు కానీ లేకపోతే పసుపు కుంకుమ పెట్టాలనుకునేటప్పుడు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంట్లో మొత్తం క్లీన్ చేసిన తర్వాత బయటకు వచ్చి చూస్తే షూ ర్యాక్ అస్సలకి బాగాలేదు. అక్కడ ర్యాక్ ఓపెన్ చేస్తే మొత్తం థింగ్స్ అన్నీ క్లట్టర్ అయిపోయి ఉన్నాయి. ఐ జస్ట్ వాంటెడ్ టు డీక్లటర్ ఎవ్రీథింగ్ నౌ. బేసిక్గా ఈ ర్యాక్లో నేను ముగ్గు పెట్టుకోవడానికి కావాల్సిన చాక్ పీసెస్, రంగోలీ అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ మా హస్బెండ్వి నావి సాక్సెస్ కూడా అక్కడే ఆర్గనైజ్ చేసి ఉంటాయి. సో నాకు ఇవన్నీ ఒకే దగ్గర పెట్టుకోవాలి అంటే ఒక కాటన్ బాక్స్ కావాలి. మా అపార్ట్మెంట్ కిందన వెనెవర్ యూ గో యూ విల్ ఫైండ్ వన్ స్టోరేజ్ బాక్స్ దేర్. సో నేను వెళ్ళి ఆ బాక్స్ తీసుకొని వచ్చి అక్కడ నాకు చాక్ పీసెస్ అండ్ ముగ్గుకు పెట్టుకోవాల్సిన థింగ్స్, రంగోలీ కలర్స్ అవన్నీ కాటన్ బాక్స్లో పెట్టేసాను.
పెట్టేశాను. ఆల్రెడీ నాకు సాక్సెస్ అన్నీ ఒక కవర్లో ఒక బ్యాగ్లో ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి ఉన్నాయి కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. అవన్నీ ఆ బాక్స్లో పెట్టేసి ఆ ర్యాక్లో నీట్గా సర్దేశాను అనమాట. ఫాలో దిస్ టిప్ హియర్, నెవర్ త్రో స్టోరేజ్ బాక్సెస్. లైక్ మీకు ఆన్లైన్ ప్యాకేజెస్ అట్లా వస్తాయి కదా, నెవర్ త్రో ఇట్, బికాస్ స్టోరేజ్ బాక్సెస్ ఆర్ సేవియర్స్. మనకి ఏది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టుకోవచ్చు. ఒకసారి ప్లాంటర్స్ అన్ని కిందకి తీసి ఆ కౌంటర్ టాప్ కూడా మొత్తం డీప్ క్లీనింగ్ చేశాను. కిచెన్లో అందరికీ డ్రావర్స్ ఇలా ఉంటాయి కదా, ఇలా ఒకవేళ స్టెయిన్లెస్ స్టీల్ కానీ మీకు ఉంటే మాత్రం ఇలా ఓపెన్గా వదిలేకండి. ఐ హ్యావ్ టిప్ ఫర్ యూ. మీ దగ్గర ఇలాంటి క్లాత్స్ ఉంటాయి కదా, నెవర్ యూజ్ న్యూస్ పేపర్స్ దేర్. ఈ క్లాత్స్ని ఏమంటారో నేను మర్చిపోయాను. నాకు ఒకవేళ గుర్తుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ఇలాంటి క్లాత్స్ని రెస్పెక్టివ్ సైజెస్లో కట్ చేసుకొని అందులో పెట్టుకొని దానిపైన ఇలా సామాన్లు పెట్టుకుంటే కిందన ఏదైనా రస్ట్ పట్టినా కూడా అది మళ్ళీ మీ యుటెన్సిల్స్కి కానీ ఆ స్పూన్స్కి ఆ కట్లరీస్కి అయితే అంటదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంకా కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.